హలో ఫ్రెండ్స్. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ దొండకాయ కర్రీ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈ మసాలా దొండకాయ చేసుకోవడానికి ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక ఉల్లిపాయ, చిన్న టమాటా, తర్వాత కర్బూజా గింజలు, జీడిపప్పు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు కూడా వేసి కొంచెం వేయించుకున్నాక తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా మగ్గించుకొని పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ వేరే బాండీ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. తర్వాత అందులో పసుపు కూడా వేసుకొని వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. అవి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో 2 లవంగాలు, 2 యాలక్కాయలు వేసుకొని ఒక పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకు గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసుకున్నాక కసూరి మేతి కూడా వేసి బాగా కలుపుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని దగ్గరగా ఉడికించుకుంటే మన మసాలా బెండకాయ కర్రీ రెడీ అండి.